సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ బలరాం గారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి శ్రీ కార్య భాస్కర్ రావు గారు ఈ ఒప్పంద పత్రాలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సంతకాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పేర్కొన్నట్టుగా ఇది ప్రజా బాహుళ్యం ఎదుట ఈ రకమైనటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారి సమక్షంలో ఈ ఒప్పందం జరగడం ఎంతో సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిశానిర్దేశంలో ఈ వినూత్నమైన ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించడం మా సంస్థకు ఎంతో సంతోషకరం. దీనికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా ఇంధన శాఖ మార్చులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని వారి సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. మంత్రివర్గ సహచరులకు, సింగరేణి యాజమాన్యం, బ్యాంక్ అధికారులు, పాత్రికేయ మిత్రులు, మీకు అందరికీ నమస్కారం. అదేవిధంగా మా సహచర కోల్ బెల్ట్ ప్రాంత శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కీలకమైన సంస్థలలో సింగరేణి సంస్థ, సింగరేణి కార్మికులు అత్యంత కీలకమైన సందర్భంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాడు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, వాళ్ళతో పాటు పోటీపడి సకల జనుల సమ్మెలో దేశాన్నే అబ్బురపరిచే విధంగా తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్రను పోషించిన సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నాటి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైనరు. చాలా వరకు ఆ సంస్థ మనుగడ, సంస్థకు సంబంధించిన ఖనిజ నిక్షేపాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం నిలువరించలేదు. ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై పరోక్షంగా సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ సహకరిస్తూ ముందుకెళ్ళారు. అందుకే ఈరోజు గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలనే కాదు, గత పాలకులు 10 సంవత్సరాలలో సృష్టించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ తద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణ తీసుకున్నాము.